ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రకటించారో ఆ ప్రకటించిన ఉద్యోగాలలో డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటూ ఉద్యోగం ఏదైతే చేస్తున్నా వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలంటూ వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకే చూసేది కాదు ఇది. డిఎస్సి అంటే అబ్రివేషన్ ఏందో ఈ పాల్గొన్న వాళ్ళకి తెలుసా? ఫస్ట్ పాయింట్ అది. అసలు డిఎస్సి అనే అబ్రివేషన్ వాళ్ళకి తెలుసా? తెలియదు. డిఎస్సి అనేది వాళ్ళ ప్రభుత్వంలో 5 ఏళ్ళు పరిపాలించారు. ఏ రోజైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? రెండో పాయింట్, ఏదన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా టాపిక్ ఉందా? ఇది అయిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ ఎందుకు తెస్తున్నారు? ఏం అవసరం? ఏదీ లేదు, అంతా బాగుంది. ఏదో ఒకటి చేసి గవర్నమెంట్ మీద బురద చల్లాలా. ఎందుకు చల్లాలా? ఏ టాపిక్ లేదు వాళ్ళ దగ్గర. ఉద్యమం చేయాలా, ఉద్యమంలో పోలీసులు కొట్టాలా, ఇది పెద్ద ఇండియన్ ఇష్యూ అవ్వాలా, ఇదే టాపిక్ తప్పితే దీనిది అసలు ఏ పొరపాటు దాంట్లో జరగల. పేపర్ లీక్ అన్నారు, పేపరే లేదు. లీక్ ఎలా అయింది? అది పక్కన పెట్టేశారు. సరిపోతే వాళ్ళు ఎవరికో ఇచ్చారు, ఆ కోటాలో ఎందుకు రాలేదు? పేకాట ఆడే వాళ్ళకి అసలు పేకాట ఆడేది అయింది. అది మామూలుగా నేషనల్ది. నేషనల్ వాళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్లో అది ఒకటి. వీళ్ళు పేకలు పట్టుకొని ఆడ కూర్చొని పేకలు అన్నారు. అసలు అప్లై చేసిన వాళ్ళే లేరు దానికి. అప్లై చేసిన వాళ్ళు ఒక ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. వీళ్ళు ప్రదర్శన మాత్రం బాగా పేకలు పట్టుకొని కూర్చొని చేస్తున్నారు. అది పోయింది. మూడోది, వీళ్ళు వచ్చేసేసి పలానా వాళ్ళకి అనంతపూర్లో పలానా అతనికి ఎందుకు రాలేదు, దివ్యాంగుడికి అతనికి ఉంది 30% సైట్, 30%లో రాదు, 40% ఉంటేనే సైట్లో వస్తుంది. అది పోయింది. కమ్మోళ్ళకి ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో ఫుల్గా అన్నారు, ఏడా లేదు, అది పోయింది. ఇప్పుడు ఉద్యమం చేసి కొట్టించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. కొట్టించుకుంటేనే జగనన్నకి బాగా ఉండిద్ది అట్టుకుంది. అది టాపిక్. డిఎస్సి అనేది అసలు జనాలు హ్యాపీగా ఉన్నారు. ఏది ఉద్యోగులు, టీచర్స్ 1 year అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు సరే ఓకే ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ప్రూవ్ చేయమను. ఒక్కటన్నా ప్రూవ్ చేశారా? కోర్టు తిరస్కరించింది. మేము ప్రూవ్ చేసేది ఏంటి? మీ సిబిఐ విచారణ వేసి మీరే నిరూపించుకోండి మీ సత్యలతను అంటున్నారు కదా. అవునా? సరే, కోర్టు ఇచ్చేదిగా. ఏదన్నా ఆధారం నువ్వు ఇస్తే కోర్టు సిబిఐకి ఇవ్వటమో లేకపోతే సిట్కి ఇవ్వటమో ఏదో ఒకటి ఇచ్చేది కదా. నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు కదా. ప్రూఫ్ లేని దానికి నేనే ఇచ్చి ప్రూవ్ చేసుకునేది. ఉద్యోగాలు ఇచ్చినందుకు నేను రాజీనామా చేయాలా? విద్యాశాఖ మంత్రి లోకేష్ కింద నేను రాజీనామా చేయాలా? ఏమన్నా అవసరం ఉందా అసలు? ఇంకా మళ్ళీ 4 పెడతాడా ఆయన? నువ్వు అనేది ఆ పుటకే లేదు నీ గవర్నమెంట్లో. నువ్వు మాట్లాడేది ఏంది? నీకు ఎట్లా ఉంది అర్హత? నీ గవర్నమెంట్కి ఉందా అర్హత? మాట్లాడే అర్హత ఉందా? మేము ఇవ్వలేదు. మేము ఇవ్వలేకపోయినా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, ఎన్ని ఉద్యోగాలు కదా అంటున్నారు కదా. ఏమండి, సచివాలయం ఉద్యోగం ఓకే, లేదు వాలంటరీ ఉద్యోగం ఓకే, బీటెక్ వాళ్ళకి 5,000 ఇచ్చిన ఉద్యోగం ఇచ్చేది సచివాలయం ఓకే, పర్లా. ఈ గవర్నమెంట్ కొనసాగిస్తుందిగా, నేను తీసేయలేదే. వాలంటరీ పనికి రాదు, 5 ఏళ్ళు ఏ కాడికి కాదు, వాళ్ళు ఉండలా, స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళిపోయారు. గవర్నమెంట్కి ఇష్టం లేదు అది. నువ్వు ఉద్యోగం ఇచ్చింది ఆడ. టీచర్ అనేదే నీకు పెద్ద అవమానం. అసలు యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది, ఇది చెప్తా నేను. ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిపిఎస్లోనో ఎక్కడో చదివాడు. డిపిఎస్ లేకపోతే అది హైదరాబాద్లో చదివాడు. 10th అతను 9th దాకా దాంట్లో చదివాడు. 10th ఒక పేపర్ లీక్ చేశాడని ఒక వదంతి ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళి సుమారు అనుకుంటుంది, బాబు నా పొలిటికల్ వ్యవహారానికి ఇది చాలా పెద్ద అడ్డు అని చెప్పేసేసి దాన్ని అతను క్షమించమని చెప్పేసేసి ఎట్లానో ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటపడేశాడు. అప్పటి నుంచి పగబెట్టుకున్నాడండి టీచర్లను ఆడేశాడు. వైన్ షాపుల ముందు బాత్రూమ్లు ఫోటోలు తీసి పెట్టాలా? ఏంది? ఏమన్నా పద్ధతి ఉందా? ఈ వాలంటరీ ఒకడు వెళ్ళి చేయలేడా అది పని? టీచర్ అంటే ఏంది? గురువు, తల్లి తండ్రి తర్వాత గురువే. గురువుల్ని ఆ పని చేస్తారా? బారుల దగ్గర పెడతారా ఎవరన్నా? లేకపోతే మరుగుదొడ్ల దగ్గర వెళ్ళి ఇది చేస్తారా? ఏమన్నా ఇది ఉందా ఆయన? అసలు ఈ టీచర్ల టాపిక్ ఏంది? అతనికి ఉన్న పగ రాష్ట్రం మీద చూపించేది ఏంటి? సరే, వాళ్ళు బ్రహ్మాండంగా చదివారు, వాళ్ళు ఎవరు రాలేదే.
ఒక్కడన్నా వచ్చాడా మీ దాంట్లో అంటే ధర్నా చేయడానికి? అంటే డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు చదువుతున్న అభ్యర్థులు కానీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ బయటకు రావడానికి భయపడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని చూసి అని చెప్పి హైకోర్టులోనే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. వాళ్ళు భయపడుతున్నారు రావడానికి గవర్నమెంట్ కి అగనెస్ట్ గా అని చెప్పి ఆయన చెప్పిన మాట అక్కడ. అది వాస్తవమే, ఓకే. కేంద్రానికే భయపడలా, జనం వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, కొట్టించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆడ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా కేంద్రానికే దడవని పిల్లలు ఎడదరుస్తారా? నువ్వు అన్యాయం చేస్తే ఊరుకుంటారా? ఈ 15 లక్షల కోసం ఉద్యోగం అమ్ముకుంటారా రాష్ట్ర గవర్నమెంట్? ఎన్ని సీట్లు వచ్చింది? 164. దేంట్లో రావు? డబ్బులు రావాలి అనుకుంటే ఈ ఉద్యోగాలు అమ్ముకోవాల్సిన పెట్టిందే వాళ్ళు అమ్ముకోవాల్సిన పని ఏంటి? అక్కడ కమ్మ అన్నారు, కమ్మలేరు. అసలు రెడ్డి టాపిక్ ఎప్పుడన్నా చేస్తున్నాడండి? పొద్దాకులు ఈ కమ్మ టాపిక్ ఏంది? అసలు జనం అనేది కమ్మ, రెడ్డి, నాయుడు, లేకపోతే వేలమ్మ, లేకపోతే ఇంకా ఎస్టీ, ఎస్సీ, ఏదైనా సరే మనుషులు అది ఎప్పుడో పూర్వం పనిని బట్టి ఇచ్చింది. అది ఇప్పుడు ఏదో కొనసాగించుకుంటున్నారు ఉన్నవాళ్ళు. ఈ టాపిక్లు అసలు తేవటం ప్రతిపక్షానికి కరెక్ట్ కాదు. కులం టాపిక్ తేకూడదు. అందరూ మనుషులే. కులం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులం? ఓ పని నుంచి వచ్చింది కులం. ఈ రోజు నేను ఒకటి, ఆయన ఒకటి, ఎవరిది కోసినా ఎరుపే బ్లడ్. ఎవరైనా సమానమే, గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి హారిజాంటల్లో, వెర్టికల్లో అని పెట్టేసి వాళ్ళకు ఒక ఇస్తారు, ఇది రిజర్వేషన్ టైపు. వాళ్ళకి వస్తాయి కొన్ని, బాగా చదివే వాళ్ళకి కూడా రావు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఇది ఉన్నారు, వాళ్ళకి కొన్ని లోపాలు ఉండయి, వాళ్ళని ప్రోత్సహించాలి కాబట్టి వస్తాయి. స్పోర్ట్స్ కోటాలో కొన్ని వస్తాయి. అందరికీ న్యాయం చేయాలంటే అయ్యేది కాదు. ఇది ఉన్న దాంట్లో ది బెస్ట్ గానే పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనుక ఉద్యోగాలు అమ్ముకున్నారు, ప్లస్ పేపర్ లీక్ చేశారు. ఇదంతా దీని మీద విచారణ చేయాల్సిందే అనేది ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నమాట. ఏకంగా అయితే గనక కొడాల నాని గారు ఒక అడుగు ముందుకేసి మేము అధికారంలోకి రాబోతున్నాం, వచ్చినమ్మటి ఉద్యోగస్తులందరి మీద విచారణ చేస్తాం, తొలగిచ్చేస్తాం వీళ్ళని అని చెప్పి ఒక మాట అయితే అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? అలాగే చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయించేస్తాం అంటున్నారు కదా. మరి ఆల్రెడీ చేయించారు కదండి చంద్రబాబు నాయుడిని. కొత్తగా ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసేదేంది? 52 నుంచి 56 రోజులు ఆయన లోపల ఉన్నాడు. ఏ తప్పు చేయకుండా రాష్ట్రానికి 14 ఏళ్ళు సీఎం చేసిన అతను ఆయన లోపల ఉండగా లేనిది చేశారు ఆల్రెడీ. మీరు కొత్తగా అధికారంలోకి వచ్చేది లేదు, ఇది జరిగేది లేదు. ఇది ఊరక మీ ఊహల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడన్నా సరైన సబ్జెక్టు పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేసుకొని కరెక్ట్ ఆలోచనలతో జనాల మెప్పుతోటి వస్తే మహా అయితే ఇంకో 15 ఏళ్ళ తర్వాత అయినా మీరు ఉంటే, మీ పార్టీ ఉంటే రావచ్చేమో. 15 ఏళ్ళ దాకా ఇంకా అసలు మీరు పెట్టుకోవద్దు. అసలు పెట్టుకోవద్దు అంటారు 15 ఏళ్ళ దాకా. సమస్య లేదు. సరే, ఇవన్నీ బయట ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఈ డిఎస్సి మీద నిలదీయగలరా? ఏమండి, అసెంబ్లీలోకి వెళ్ళి టాపిక్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి. వాళ్ళ నియోజకవర్గంలో గెలిపించిన వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల్ని ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడే వెళ్ళి గొంతు ఎత్తల. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అసెంబ్లీకి అన్నాడు. అది ఎలా ఇస్తారు? మినిమం ఉండాలి కదా పర్సంటేజ్ ఇవ్వటానికి. వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఉందా? నువ్వు తెచ్చుకోవాలా, అందుకని నీకు రాలా. ఏదో వంక పెట్టేసేసి నువ్వు అసెంబ్లీ మానేసావు. మానేశారు, బానే ఉంది. ఇప్పుడు బయట రోడ్ల మీద ధర్నాలు ఇవన్నీ చేసే కన్నా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే కనుక ఆన్ రికార్డ్ ఉంటుంది కదా, ఆ ధైర్యం చేయగలరంటారా? భయం కాదు సార్, భయం కదా. పాత వీళ్ళు చేసిన అధర్మాలు ఉండే మళ్ళీ నా మీద చేస్తారో ఎట్లాంటి అనేది భయం. నువ్వేం భయపడాల్సిన పల్లా. ఇప్పుడున్న గవర్నమెంట్ స్టేబుల్. ప్రశాంతంగా నువ్వు వెళ్ళి ప్రశ్నిస్తే టైం వస్తుంది. నీకున్న టైం కన్నా ఎక్కువే ఇస్తారు. వెళ్ళి అడుగు, దమ్ముగా వినిపించు. నువ్వు మాట్లాడే బయటది రికార్డెడ్ అయిద్ది. ఏదన్నా నిజంగా అట్లాంటిది ఏదన్నా జరిగి ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు కోర్టులో. ఏ విధంగా నష్టపోయారో వాళ్ళు సాక్ష్యంతో సహా ఇస్తారు కోర్టులో. ఏం భయపడరు. ఎవరికి భయపడాల్సిన పనేం లేదు. ఇది గవర్నమెంట్ అయితే భయపడాలా ఏంది? తప్పు చేస్తే గవర్నమెంట్ అయినా ఒకటి, పబ్లిక్ అయినా ఒకటే. మరి అది జరగలేదు కాబట్టి, ఏ ప్రూఫ్లు లేవు కాబట్టి ఏ అభ్యర్థి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది లేదు. థ్యాంక్ యూ.